అయితే నిన్న మనం హైడ్రా నేతృత్వంలో మన అమీన్పూర్ మండలంలో కృష్ణారెడ్డిపేటలో 164లో ఒక 3 భవనాలు మరియు పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 25 విల్లాస్ని మనం డిమాలిషన్ చేయడం జరిగింది. వీటి గురించి పబ్లిక్ అందరికీ బ్రీఫ్గా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ మేము కృష్ణారెడ్డిపేట 164 మీ అందరూ లోకల్ మీడియా విలేకరులే కాబట్టి మీ అందరికీ ఏం జరుగుతుందో రెగ్యులర్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ప్రభుత్వంలో డిమాలిషన్ చేసినటువంటి 164 కానీ తర్వాత పటేల్గూడలో 12 సర్వే నెంబర్ గవర్నమెంట్ సర్వే నెంబర్లో డిమాలిషన్ చేసిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా నోటీసులు ఇచ్చి తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అనే వివిధ పత్రికలలో ప్రచురితమై తర్వాత సర్వే చేయించి పై అధికారుల అనుమతి తీసుకొని దాని మీద అనుమతులు ఏముంటుంది వాటికి క్యాన్సిల్ చేయించి తర్వాత వాళ్ళకి సమయం ఇచ్చి చేయడం జరిగింది. అవన్నీ కూడా అన్ఆక్యుపైడ్, అది ఎక్కడ కూడా ఆక్యుపెన్సీ జరగలేదు. జరిగిన బిల్డింగ్స్ మనం వదిలేయడం జరిగింది. అయితే ఇక్కడ మనము కృష్ణారెడ్డిపేట 164కు సంబంధించి మీకు బ్రీఫ్ చేయాలనుకుంటున్నాను. మనము ఈ కృష్ణారెడ్డిపేట 164లో ఇష్యూ 2022 నుంచి నడుస్తుంది. ఇది ఇవాళ 2024లో మనం సడన్గా కూలగొట్టిన బిల్డింగ్ కాదు. అతను 2022 నుంచి అతను 165, 166 అనేవి పట్టా నెంబర్లు, దాని పక్కన ఆనుకున్నటువంటి 164 అనేది ప్రభుత్వ సర్వే నెంబర్, అది 44 ఎకరాలు ఉంటుంది. అయితే అతను 165, 166 ప్లాట్లు నెంబర్లతో, అంటే ఒకరు 92 ప్లాట్ నెంబర్ ఉంది, ఒకరికి 90 ప్లాట్ నెంబర్ ఉంది. ఇలాంటి ప్లాట్ నెంబర్లు వేసుకొని కృష్ణానగర్ లేఅవుట్ కింద అతను పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ పొజిషన్ వచ్చేసరికి 164లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. అట్ ద బిగినింగ్ ఎప్పుడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడో చాలామంది మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు కానివ్వండి, ప్రింట్ మీడియా మిత్రులు చాలా వరకు పేపర్లలో వార్తా కథనాలు రాయడం జరిగింది వాళ్ళ బిగినింగ్ స్టేజ్లోనే. అప్పుడు మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేయించి అతనికి నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. 10/5/2023 నాడు జీపీ నుండి నోటీస్ ఇచ్చారు, ప్రాపర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 16/10/2023 నాడు కూడా జీపీ నుంచి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత 28/10/2023 నుంచి కూడా వాళ్ళకు డిపిఓ గారు రిపోర్ట్ తీసుకొని మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే దఫాదఫాలుగా వాళ్ళకి నోటీస్ ఇచ్చుకుంటూ ఇది మీరు అక్రమ నిర్మాణాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని వాళ్ళకు ప్రాపర్ నోటీస్ ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ అడిగి వాళ్ళు సబ్మిట్ చేసిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ లేదు, మీ బిల్డింగ్ అనేది 164లో వస్తుంది అనేది వాళ్ళకు సీక్వెన్స్గా, అంటే మన పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి, లోకల్ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము 23/24 4వ నెల 2వ తారీఖు 2024 1905 ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద సెక్షన్ 7 కింద అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రఫీ, మధుసూదన్, కళ్యాణ్ అనే అతను వాళ్ళు అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు మాకు లోకల్ ఎంక్వైరీలో తెలవడం, తర్వాత పంచాయత్ సెక్రటరీ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఉన్నట్టు తెలవడంతో మేము ఆ రోజు అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ కంటే ముందుగా అతనికి చాలాసార్లు 2020 నుంచి కానీ 2023 నుంచి కానీ అతనికి సీక్వెన్స్గా ఇది మీరు కట్టకూడదు అని మనము తహసీల్ ఆఫీస్ నుంచి కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి కానీ అతనికి కట్టకూడదు అనేది చెప్పి ఉన్నాము. దాని తర్వాత మేము అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 23/5/2024 కూడా అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ సారు, ఎంపీడీఓ గారు, మేము మా ఆఫీస్ నుంచి అందరం వెళ్ళి అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేయకూడదు అని బోర్డ్స్ ఏర్పాటు చేశాము. పెయింట్ తోటి అక్కడ ప్రభుత్వ భూమి అని రాయించాము. తర్వాత అతను కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగడంతో మేము కూడా ఫస్ట్ లెవెల్లో అందరు చూసారు, మేము అప్పుడు అందరి మీడియాకు పెట్టాము. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోరు గ్యాస్ కట్టర్ తోటి కట్ చేయించాము. 3 బిల్డింగ్లు కూడా కట్ అయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా కట్ చేయించాము. తర్వాత కింద ఉన్నటువంటి బేస్మెంటల్ లెవెల్లో ఉన్నటువంటి వాల్స్ కట్ చేయడం కూడా జరిగింది మన అందుబాటులో ఉన్న జేసీబీలతో. పోయిన తర్వాత అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇట్లా ఎంఆర్ఓ గారు ఇట్లా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చినని వాళ్ళు అతను కంటెంప్ట్కి వెళ్ళాడు.
ఆ కంటెంప్ట్కి వెళ్ళినప్పుడు మేము ప్రాపర్గా కోర్టుకు మేము సబ్మిట్ చేయడం జరిగింది, కౌంటర్ దాఖలు చేయడం జరిగింది, మేము ప్రాపర్గా ఆన్సర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నిర్మాణాలన్నీ కూడా కోర్టుని మిస్లీడ్ చేస్తూ కోర్టుకు తప్పుడు ధృవీకరణలు అంటే 165 సర్వే నెంబర్ 166లో ఉన్నట్టు తప్పుడు ధృవీకరణ చూపించుకుంటూ కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తూ అతని నిర్మాణాలు మాత్రం 164లో ఉన్నట్టు మేము సర్వే రిపోర్ట్ ద్వారా కోర్టు జీపీ గారి ద్వారా మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడి అందజేయడం జరిగింది. కౌంటరు అది అప్రూవ్ కూడా అయింది. ఇలా జరుగుతున్నప్పుడు అతను ఆ G+2 అనుమతి తీసుకొని అది క్యాన్సిల్ అయినా కూడా అతను G+4, 5 కట్టారు. అతను లోకల్ పంచాయతీ సెక్రటరీ ఎంత చెప్తున్నా వినకుండా, ఆర్ఐలు చెప్తున్నా వినకుండా, తహసీల్దార్ ఒక అడిషనల్ కలెక్టర్ లెవెల్ స్థాయి అక్కడికి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి ప్రాపర్ అతనితో మాట్లాడి మీరు కట్టేది తప్పు, ఇది ఇప్పటికైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపండి అని అన్నా కూడా అతను స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ తహసీల్దారు బోర్డు ఉంటే అది దాన్ని తీసేసి తర్వాత ప్రభుత్వ భూమి అని ఉన్నదాన్ని తీసేస్తే మేము అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నిసార్లు కూలగొట్టినా అతను కట్టడము, ప్రభుత్వ భూమి అని బోర్డులు పెడితే దాన్ని తీసేయడము, ఈ విధంగా చేయడం వల్ల మేము పోలీస్ కేసు కూడా తన మీద నమోదు చేసాం. తర్వాత కంటెంప్ట్ ఉండడంతో మేము పోలేకపోవడం చూసి ఇంకా ఫ్లోర్లు తొందరగా కట్టేసి అతను ఒక హాస్పిటల్ రఫీ అని అతను ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. అప్పటికీ అతనికి తెలుసు ఈ బిల్డింగ్ కోర్టు కేసులో ఉన్నా కూడా ఇది ప్రాపర్గా లేదు కాబట్టి కూలిపోతుందని. కానీ అతను ఎక్కడ కూడా అధికారులు చెప్పినటువంటి నోటీసులు పట్టించుకోకుండా, తర్వాత అధికారులు ఇచ్చిన డైరెక్షన్స్ పట్టించుకోకుండా అతను వెళ్ళాడు, అతను నిర్మాణాలు చేశాడు. కాబట్టి ఈరోజు అంటే ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు హైడ్రాకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మా దగ్గర లేకపోవడం వల్ల ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకే చేయగలుగుతున్నాం, కానీ 5 వరకు మేము చేయలేకపోయాము. ఇవన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నారు. తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా హైడ్రాకు ఇలాంటి బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇట్లా ఈ విధంగా చేశారని చెప్పడంతో వాళ్ళు మా నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళు హైడ్రా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసి ఆ నిర్మాణాలను నిన్న రాత్రి 1 గంట వరకు తొలగించడం జరిగింది. ఇవన్నీ కూడా నిన్న మొన్న అక్కడ బిల్డింగ్లోకి వెళ్ళాం. 2 బిల్డింగ్స్ అయితే ఫుల్లీ ఖాళీగా ఉన్నాయి. రఫీ అనే డాక్టర్ మాత్రం ఎంత చెప్పినా వినకుండా మేము కరెంటు కూడా అక్కడ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అంటే మేము ఆ బిల్డింగ్స్ మీద 2022లో 2023 స్టిల్ 2024 3 ఇయర్స్ నుంచి దాని మీద పోరాటం చేసుకుంటూ దాన్ని స్టిల్ కూలగొట్టుకుంటూ అతని మీద కేసులు నమోదు చేసుకుంటూ నిన్న మాత్రం హైడ్రా సహాయంతో దాన్ని డిమాలిషన్ చేయడం జరిగింది. ఈ విధంగా అతను ఆ 3 బిల్డింగ్స్ చేయడం జరిగింది. బిల్డింగ్ కట్టినంత మాత్రానే మనం ఆపుతున్నాము కట్టిండు చివరికి ఏమైంది, అది ఎప్పుడో ఒకప్పుడు డిమాలిషన్ జరుగుతుంది. ఒకసారి ఒక ఆఫీసర్ వెళ్ళి అది ఇల్లీగల్ అని చెప్పి దాన్ని ప్రైమరీ స్టేజ్లో డిమాలిషన్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల అతను కోర్టుకు వెళ్ళడం వల్ల మనం సబ్మిట్ చేయడం వల్ల సర్వే వల్ల దాన్ని లేట్ ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా అలాంటి బిల్డింగ్ డిమాలిషన్ జరుగుతుంది. మరి వాళ్ళకి సమాచారం వెళ్ళాలని ఏదైనా సర్వే పార్ట్ ఏమైనా ఉంటే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తామని మనం చెప్తున్నాం. ఎప్పుడో జరిగింది అట్లానే మనం అది ఎప్పుడో జరిగిందని మనం ఏం చేయలేము. ఇంతకుముందు లేక ఇప్పుడు వ్యవస్థ లేదు. ఇప్పుడైనా అప్పుడు మనం కూలగొట్టాలంటే అంత పెద్ద ఎక్విప్మెంట్ లేదు. ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత మనకు మంచి వెహికల్ అవి దొరకడం మనకు ప్లస్ అయింది. ఇప్పుడు ఏమంటున్నామంటే పబ్లిక్ ఇంతకుముందు ఒకవేళ అది కన్ఫ్యూజ్ ఉన్నారు, బఫర్ ఏరియా తెలియదు, FTL తెలియదు, గవర్నమెంట్ ల్యాండ్ తెలియదు అని అప్పట్లో అన్నారు. ఇప్పుడు మనం చెప్పడానికి ఆఫీసర్లం రెడీ ఉన్నాం. అది FTL ఏరియానా బఫరా కావాలంటే మీకు ఇరిగేషన్ చెప్తాడు, తర్వాత అది గవర్నమెంట్ ల్యాండా పట్టా ల్యాండా కావాలంటే మన సర్వేయరు మీకు హెల్ప్ చేస్తాడు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. మీరు అట్లాంటి డౌట్స్ ఉంటే మనం హెల్ప్ చేస్తాం అని చెప్పడానికి మాత్రం ఇది మీరు పబ్లిక్ ఇది ఇవ్వడానికి పెట్టాం. ఇక ముందైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సంబంధించి మనము అక్కడ అప్పుడు మరి అంటే ఉమామహేశ్వరరావు అనే అతను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే నేనేంటంటే ప్రాపర్గా మనం నిర్మాణాలు కూర్చడం అనేది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చి చేయడానికి మనము ప్రాపర్ నోటీస్ ఇచ్చినాము, టైం ఇచ్చినాము అని చెప్పడానికి నేను ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన. మళ్ళీ వాళ్ళ మీద కేసులు ఏమైనా ఏంటంటే మళ్ళీ నేను కూడా తెలుసుకొని చెప్తాను. ప్రాపర్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇప్పుడు మనకి కింది స్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల తొందరగా ఇన్ఫర్మేషన్ రావట్లేదు. బట్ ఇప్పుడున్న పంచాయత్ సెక్రటరీ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించినవి మేము పెడుతున్నాము. వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంటే నేను తహసీల్దార్ అమీన్పూర్గా వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ చూసింది ఏంటంటే
ఇక్కడ బాగా అంటే 5,000 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, చాలా వరకు ఎంక్రోచ్మెంట్ అయింది. అంటే నేనేమనుకున్నానంటే ఇప్పుడు మీరు అనే సమస్య కొన్ని విషయాల్లోనే వస్తుంది. అంటే సర్వే నెంబర్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు పట్టా నెంబర్లో వేసి గవర్నమెంట్ ల్యాండ్ నెంబర్లో చేస్తే అది చాలా తక్కువ పర్సంటేజ్లో వస్తుంది. అంటే ఇప్పుడు జరిగిపోయిన అన్నీ కూడా లాంగ్ బ్యాక్ జరిగినటువంటి ఎంక్రోచ్మెంట్స్, అప్కమింగ్ ఎంక్రోచ్మెంట్స్ మొత్తం ఎప్పటికప్పుడు తీసేస్తున్నాం. పెండింగ్ గ్యాప్ ఎక్కడ వస్తుందంటే 2 సర్వే నెంబర్లకు మధ్య డిస్ప్యూట్ ఉన్నప్పుడు మనం డిమార్కేట్ చేయాల్సి ఉన్నప్పుడు మాత్రమే అక్కడ గ్యాప్ వస్తుంది. అంటే సర్వే చేసి ఏడీ గారితో సర్వే చేయించి ప్రాపర్ మనం డిమార్కేషన్ చేసుకొని కరెక్ట్గా గవర్నమెంట్ ల్యాండ్లోకి వస్తుంది అంటేనే మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అది పట్టా ల్యాండ్లోకి వస్తున్నప్పుడు మనం దాన్ని అసలు కన్స్ట్రక్షన్ కానీ దానిగా నోటీసులు ఏమో దాన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. 3 ఎకరాలు 33 ఎకరాలు 208 సర్వే నెంబర్లు 164 సర్వే నెంబర్లు 44 కన్స్ట్రక్షన్ చేశారు. వాటికి సంబంధించి కూడా ఇది 1 డేలో జరిగింది. ఇది ఎప్పుడైతే ఇది ఇల్లీగల్ లేఅవుట్ అంటే వాళ్ళు ప్రాపర్గా 6వ సర్వే నెంబర్లో వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే 6 అనేది పట్టా ల్యాండు, 12 అనేది గవర్నమెంట్ ల్యాండ్. దీంట్లో 208 సర్వే నెంబర్ ఐలాపూర్ విలేజ్కి వచ్చి కూడా బార్డర్లో ఉంటుంది ఇది. కాబట్టి 12, 208 సర్వే నెంబర్లు 2 కూడా గవర్నమెంట్ సర్వే నెంబర్లు, 6 అనేది పట్టా సర్వే నెంబర్. ఈ పట్టా సర్వే నెంబర్లో అతనికి పర్మిషన్ వచ్చింది, ఇచ్చారు. బట్ అతని పొజిషన్ వచ్చేసరికి 12 సర్వే నెంబర్లు 12లో కానీ 208లో కానీ అతనికి ఎటువంటి అనుమతులు లేవు. అది ఏ గ్రామ పరిధికి వస్తుంది? రిక్షారెడ్డిపేట విలేజ్ పటేల్. అయితే దీంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే కొంతమంది బిల్డర్స్ అంటే మనం ఈసీ చెక్ చేసాము. ఇది బిల్డర్స్ ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది మనకు గ్రామ పంచాయతీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. చాలా వరకు గోపాల్ రెడ్డి, తర్వాత నారాయణ రెడ్డి, కోటేశ్వరరావు, మాధవ్ రెడ్డి, భానుప్రకాష్, ఈ విధంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి. అన్నీ కాదు, అందరూ కొనలేదు. ఇవి ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకున్నారు. ఇతను వేసిన లేఅవుట్ మొత్తం కూడా 44 హౌజెస్ అంటే అతను లేఅవుట్ మా పరిధిలోకి వచ్చి అంటే గవర్నమెంట్ సర్వే నెంబర్లోకి వచ్చి 44 ఓపెన్ ప్లాట్స్తో కలిపి 44 ఉన్నాయి. అతను ఇల్లీగల్ లేఅవుట్ చేసిందని దాంట్లో వచ్చేసి 38 స్ట్రక్చర్స్ ఉన్నాయి అక్కడ. మనం నిన్న డిమాలిషన్ చేసింది 26. మిగతావి ఒక 5 బిల్డింగ్స్ మాత్రం అక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. కాబట్టి మనం చేయలేకపోయినాం. అయినా కూడా వాళ్ళకి మళ్ళీ ప్రాపర్గా నోటీస్ ఇచ్చి ఆల్టర్నేట్ చూసుకోమని ఆ బిల్డింగ్స్ కూడా డిమాలిషన్ చేయడం జరుగుతుంది. తర్వాత 26 మాత్రం డిమాలిషన్ చేసినాము. ఇంకొక 12 మాత్రం వాళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అప్పట్లో మా గ్రామ పంచాయతీలో మా ల్యాండ్స్ పోవడం వల్ల ఇక్కడ ఆల్టర్నేట్ ఇచ్చారు అని ప్రొసీడింగ్స్ వేశారు. ఆ బిల్డింగ్స్ మనం చేయలేకపోయినాం. అయితే దీంట్లో కూడా ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అంటే జీపీ లేఅవుట్లో మనము ఏదైతే మీరు పర్మిషన్ ఇచ్చారన్నారో ఆ పర్సన్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది గ్రామ పంచాయతీ సెక్రటరీని. ఇదంతా కూడా ఉమామహేశ్వర్. అయితే ఇదంతా కూడా పేపర్లలో వచ్చింది, అందరికీ తెలుసు. ఉమామహేశ్వరరావు అతను సస్పెండ్ అయ్యాడు. 12వ సర్వే నెంబర్లో ఇల్లీగల్ లేఅవుట్ వేశారు. ఇవన్నీ కూడా 6 సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అని ప్రాపర్గా అంటే మనకు పత్రికలలో వచ్చిన కథనాలు వచ్చినాయి, అందరికి తెలిసి ఈ విషయం. అప్పుడు కూడా మనము నోటీసెస్ సర్వ్ అయింది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కూడా నోటీసెస్ సర్వ్ అయినాయి. తర్వాత అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది. 6వ సర్వే నెంబర్ మీద స్టేటస్ కో తెచ్చుకోవడం జరిగింది. మనం దానికి కూడా ప్రాపర్ ఆన్సర్ ఇచ్చున్నాము. మన రీసెంట్గా 7వ నెలలో అంటే 22/7/2024 ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్ చేసి మన ప్లాట్స్ చేసినామో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చినాము. నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి తర్వాత వాళ్ళకి డిమాలిషన్ చేసుకోండి అనేది ప్రాపర్గా చెప్పి మాత్రమే మనం దాంట్లో చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎవరు రాలేదు. అంటే మనకు అన్ని హౌసెస్ అన్నీ కూడా వెకేటే ఉన్నాయి, ఏది కూడా ఆక్యుపైడ్ కాలేదు. ఆక్యుపైడ్గా ఉన్నటువంటి ఒక 5 హౌసెస్ మాత్రం మనం డిమాలిషన్ చేయలేదు, అవి అలాగే ఉన్నాయి. మాకు హెడ్ ఎస్పీ గారు ప్రాపర్గా వాళ్ళకి టైం ఇచ్చి ఆ టైం లోపల వాళ్ళకి ఆల్టర్నేట్ చూసుకున్న తర్వాత వాటిని డిమాలిషన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇది మనం నిన్నటువంటి 2 ప్రాంతాలలో మన దగ్గర మన మండలంలో అయినటువంటి
డిమాలిషన్స్. అయితే ఎక్కడ కూడా మనం 1 డే లేను నోటీస్ ఇవ్వడం, తర్వాత ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా అట్లాంటివి ఏం జరగలేదు. మనం గత 2022 నుంచి 2023 నుంచి 2024 అంటే గత ఒక 2 years కాలము వాళ్ళకి తెలుసు, నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళు రిప్లై ఇస్తున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో ఆర్డర్స్ తెచ్చుకుంటారు. ఇవన్నీ తెలిసిన తర్వాత మాత్రమే మనం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నిన్న మాత్రమే వాటన్నిటిని మనం డిమాలిషన్ చేయడం జరిగింది. ఇది బ్రీఫ్గా ఆ రెండు ప్రాంతాల్లో జరిగినటువంటి నిర్మాణాల గురించి. ఫర్దర్గా ఒకటి ఏంటంటే మేము మళ్ళీ ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్ జరగకుండా కూడా ప్రతిసారి మేము డిమాలిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న పబ్లిక్కి చెప్తున్నాము, మీడియా ద్వారా కూడా చెప్తున్నాము ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది చూడండి, గవర్నమెంట్ ల్యాండ్లో ఎట్లాంటి అమ్మకాలు కొనగాలు జరగవు. అది ఓన్లీ ఎవరికైనా అసైన్మెంట్ ఇస్తే సాగు చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అంతేగాని కమర్షియల్ నిర్మాణాలు కానీ రెసిడెన్షియల్ నిర్మాణాలు కానీ అసైన్ ల్యాండ్లో కూడా చేయకూడదు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లో కూడా చేయడానికి రాదు. కాబట్టి పబ్లిక్ ఆ విషయంలో అవేర్ ఉంది. మీకు ఎక్కడ సర్వే కావాలన్నా కూడా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆఫీసర్లు కానీ మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మీ అందరికీ హెల్ప్ చేస్తారు. మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సర్వే నెంబర్లు కావాలన్నా, అది గవర్నమెంట్ నెంబర్ పట్టా నెంబర్ అని తెలుసుకోవాలన్నా కూడా మేము మీకు ఎప్పటికీ మేము సర్వీస్ ఇస్తాం. మీరు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతకి మీరు ఇళ్ళ నిర్మాణాలు కానీ అవి చేపట్టండి. ఒకవేళ తెలిసి ఎక్కడైనా నిర్మాణాలు బిల్డర్స్ కానీ మీకు చెప్పగానే మాకు ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చూపిస్తే అవి లీగల్గా ఉన్నాయో ఇల్లీగల్గా ఉన్నాయో మున్సిపల్లో వాళ్ళు చెప్తారు. సర్వే నెంబర్ కావాలంటే అది పొజిషన్ కరెక్ట్ అయినా కాదా అనేది మన సర్వేర్ గారు ఉన్నారు, మీకు చూపించడానికి మాత్రం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించి ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో ప్రతినిత్యం ఇదే గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేయాలి, దాన్ని అమ్ముకోవాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉంది, అధికారులకు సహకరించాలని. థ్యాంక్ యూ.